హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి రెండు కంపెనీలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చి సన్ఫార్మాలో. ఈ సన్ఫార్మాలో మనకి క్వాలిటీ కంట్రోల్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకింగ్ ఈ జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది హైదరాబాద్లో ఏ విధంగా ఉన్నాయి అనేది పూర్తి డీటెయిల్గా చూద్దాం. ఇలాగా డీటెయిల్గా చూసే ముందు మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకి సంబంధించి నోటిఫికేషన్లు అనేవి మీకు రావటం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే మీరు మాకు సపోర్టింగ్గా ఉంటారు. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరటం జరుగుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది జాబులకు సంబంధించి. ఫస్ట్ సన్ఫార్మాలో మనం టాపిక్లోకి వెళ్తే డేటు మార్చి 30వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ సన్ ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సర్వే నెంబర్ 694, డడ్రా, ఇండియా లొకేషన్లో మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహిస్తారు. మనకి క్యాండిడేట్స్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. జిఎంపి అండ్ జీడిపి నాలెడ్జ్ అనేది కూడా వీళ్ళు కన్ఫామ్గా అడుగుతున్నారు. ఈ మెయిల్ ఐడి ఇచ్చారు. ఈ మెయిల్ ఐడి ఏంటంటే rupesh kumar.upadhyay@sunpharma.com. ఈ మెయిల్ ఐడికి మనం రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు పూర్తి డీటెయిల్స్గా మీకు మెయిల్కి రిటర్న్ పెట్టడం జరుగుతుంది. ఈ జాబులకు సంబంధించి ఈ జాబ్లో పూర్తి డీటెయిల్స్గా యుఎస్ఎఫ్డిఏ, ఎంహెచ్ఆర్ఏ, ఏఎన్విఐఎస్ఏ, టీజీఏ ఇటువంటివి అనేది ఆడిట్లు అనేవి ఫేస్ చేసి ఉన్నట్లయితే వాళ్ళని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఫస్ట్ డిపార్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకింగ్. పొజిషన్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి బీఫామ్, ఎంఫామ్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్కిల్స్ వచ్చేసి గ్రాన్యులేషన్, ఓఎస్డి బాటిల్ ప్యాకింగ్ యాక్టివిటీస్, ఓఎస్డి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో వీళ్ళకి స్కిల్స్ అనేది ఉండాలన్నమాట. తర్వాత డిపార్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకింగ్లోనే పొజిషన్ టెక్నీషియన్గా ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ వాళ్ళకి 4 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. గ్రాన్యులేషన్, ఆర్ఎంజీ, ఎఫ్బిడి, షిఫ్టింగ్, బిల్లింగ్, ప్రైమరీ, సెకండరీ, బాటిల్ ప్యాకింగ్ వీటి గురించి నాలెడ్జ్ అనేది వాళ్ళకు ఉండాలన్నమాట. మైక్రోబయాలజీకి తీసుకుంటారు ఆ డిపార్ట్మెంట్లో. దీనికి పొజిషన్ వచ్చేసి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి, బీఫామ్, ఎంఫామ్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. వీళ్ళకి స్కిల్స్ వచ్చి హ్యాండ్లింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, మానిటరింగ్, ఎంఎల్టీ అనాలిసిస్, మెయింటెనెన్స్, మీడియా మేనేజ్మెంట్ అండ్ మైక్రో జిఎల్పి వీటి గురించి స్కిల్స్ అనేవి వాళ్ళకు ఉండాలి. నాలెడ్జ్ నుండి అయితే వీటి మీద ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి సన్ఫార్మాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూసాం. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ కంపెనీ హెట్రో ల్యాబ్స్. డేట్ వచ్చి మార్చి 26, 27, 28 ఈ 3 రోజులు కూడా ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది నిర్వహిస్తారు. ఈ నిర్వహించే ప్లేస్ ఎక్కడంటే హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్, యూనిట్ 3, 22-110, ఐడిఏ, జీడిమెట్ల, హైదరాబాద్. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారన్నమాట. ఈ కంపెనీ హెట్రో కంపెనీ కాంటాక్ట్ వచ్చేసి ఈమెయిల్ ఇచ్చారు మనకి. ఈ ఈమెయిల్కి మనకి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయాలన్నమాట. chandrasekhar.r@hetro.com ఈమెయిల్ ఐడికి మనం రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు పూర్తిగా డీటెయిల్స్ అనేవి మీకు ఎక్కడికి ప్లేస్ అనేది ఇవన్నీ పూర్తిగా మీకు డీటెయిల్స్ అనేవి రిటర్న్ మెయిల్కి పెట్టడం జరుగుతుంది. క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు. క్యూఆర్ కోడ్ బట్టి కూడా మీరు జాబ్ సంబంధించిన డీటెయిల్స్ అనేది చూడవచ్చు. దీంట్లో ఓఎస్డి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫీసర్స్గా తీసుకుంటారన్నమాట. డిపార్ట్మెంట్ వచ్చి ప్రొడక్షన్, ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. మనకి వర్క్ లొకేషన్ వచ్చేసి యూనిట్ 3, జీడిమెట్ల, హైదరాబాద్. ఇక్కడ ఈ కంపెనీ ఉంటుంది. ఈ కంపెనీ దగ్గర మనకి జాబ్ లొకేషన్ అనేది జాబ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇంటర్వ్యూలో క్వాలిఫికేషన్. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ప్రొడక్షన్లో మనకి పొజిషన్లో వచ్చేసి మనకి ఎక్కడ జాబ్ ప్లేస్ అనేది ఎక్కడ ఇస్తారంటే కంప్రెషన్, కటింగ్, క్యాప్సల్స్ ఫిల్లింగ్,
గ్రాన్యులేషన్. తర్వాత ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో బ్లెస్టర్ ప్యాకింగ్, బాటిల్ ప్యాకింగ్, ప్రైమరీ, సెకండరీ ఈ పొజిషన్లు అనేవి మనకి వర్క్ లొకేషన్లో ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్ 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి కన్ఫామ్గా ఈ 2 ప్రొడక్షన్కి. ప్యాకింగ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ITA డిప్లొమా, BSc, B.Pharm, MSc విత్ రిలవెన్స్ ఎక్స్పీరియన్స్. అంటే ఈ క్వాలిఫికేషన్ ఉండి ఈ ప్రొడక్షన్ ప్యాకింగ్ రిలవెంట్గా మనకు వేరే కంపెనీ చేసి ఉండి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. 1 to 5 years ఎక్స్పీరియన్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఎట్రో ల్యాబ్స్లో వాకర్ ఇంటర్వ్యూస్ అనేవి చూసాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.